ప్రైజ్ ద లార్డ్. దేవుడి పేరట అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో ఆదివారం ఆరాధనకు వచ్చాము. ఉదయం 6 గంటల ఆరాధనకి, అలాగే రెండో ఆరాధన ఉదయం 10 గంటలకి మొదలవుతుంది. బల్లారాధన ఉదయం రెండో ఆరాధనలు తీసుకోలేని వాళ్ళకి మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతంలో ఆరాధన అనంతరం కూడా బల్లారాధన ఇస్తారు. ఇది ఆగస్టు నెల మొదటి ఆదివారం ఆరాధన. నా స్థితి మార్చినది స్తోత్రమిదే కదా, వేణుల కొనియాడినా ఆశయే తీరని ఇంత కనపరచినా నా హృదయం తిన్నది. రెండవది, నీ నోటికి ప్రవేశించిన యేసు రక్తము, దానిలో ఉన్న తత్వం పాపముతో రాజపడదు. బురదలో పడదన్న గ్యారెంటీ లేదు. బురదను మాత్రం బురద ఎంజాయ్ చేయనట్టు దేవుని సంబంధులు బురదలో ఆనందించలేదు. మరి ఏం కోరుకుంటారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ బురదలోంచి బయటపడాలని గొర్రెపిల్ల. దానికోసం వాడు చేయాల్సింది వాడు చేస్తారు. ఇది చెవులు గలవాడికే అర్థమైంది. ఆత్మీయ చెవులు గలవాడు మాత్రమే ఇది వింటారు, రిసీవ్ చేసుకుంటారు. జాగ్రత్త పడతారు. మీరందరూ అలాంటి ఆసక్తి పదని నా నమ్మకం. అందుకే ఇంతగా నొక్కి చెబుతున్నాను. ఫస్ట్ అసలు రక్షణ మార్గంలో రాకుండా జాగ్రత్త పడతాడు. అయినా వచ్చేవాళ్ళు వచ్చిన నేను ఎట్లయినా మళ్ళీ ఎంత లాక్కెళ్ళాను. ఏం చూపించి ఆకర్షణ, శరీరేచ్ఛ. మూడవది, నీ దగ్గర మెతకుందనుకో, లేనిపోయిన అగచాట్లు నీకు వచ్చేటట్టు చేసి, దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు చేసి, నీ వాళ్ళ ద్వారానో, లేకపోతే నీ మనసులోనో, నీ భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, ఇరువురు ద్వారానో, బంధువుల ద్వారానో యేసులో నమ్ముకోకుండా బాగున్నారు. దేవునికి స్తోత్రం. అబ్బాయి ఆయన దేవుడు కావుతున్నాడు. అర్థమైనా ఆయన శక్తి ఏంటో నాకు తెలిసి తప్పకుండా స్వస్థపరుస్తాడు. అయితే ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరికి తెలియదు, ఎవరిది పద్ధతి, ఏది క్రమం, ఇది హిజ్కియాకి జబ్బు వచ్చింది, రాచపుత్రుడు పుట్టింది, క్యాన్సర్ ఉంది. దేవుడు స్వస్థపరచగలిగిన వాస్తు చేయాలి. కానీ యెషయాకు ఏం చెప్పాడు? అంజూరు పడలు తీసుకొచ్చి హిజ్కియాకి కట్టమన్నాడు. అంజూరు పడ తీసుకొచ్చి ఆ గాయాన్ని వేసి కడితే గాయం దగ్గర. ఈరోజు సూటిగా డేటగా మాతో మాట్లాడిన ప్రతి మాట కోసం ఎలా ఉన్నాను, అలాగే స్వస్థత విషయం ఏ విధంగా ఉన్నాను, ఫ్యామిలీ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే వాడెంత డేంజర్లో ఉన్నాడో అన్ని సంగతులు స్పష్టంగా ఈరోజు
పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమందరికి సదాతోడి అందరూ నిత్యముల చేతి పర్యంతములను నడిపించును గాక. ఆమె ప్రవేశ రక్తములకు చేయి, ప్రవేశ రక్తములకు చేయి, ప్రవేశ నామములకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకోండి, నేర్చుకోండి. రెండో ఆరాధన ప్రారంభిస్తుండగా నీ సన్నిధితో దిగిరానాయన ఒకసారి ఈ బిడ్డలందరూ కూడా అనేకులుగా ఆరాధించడానికి వచ్చి ఉండగా బిడ్డలందరినీ సంధించు, వారితో మాట్లాడు ప్రభా, అభిషేకించు నాయన. ప్రత్యేకించి నా ప్రభా ఈ వేళ ఈ బిడ్డలందరూ కూడా నా తండ్రి ప్రత్యేకంగా నేను ఆనందించే కృప ఇచ్చి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించు. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. అలాగే నా ప్రభు ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని పరిశుద్ధ శరీర రక్తములలో చేయడానికి తగిన అంత యోగ్యత నీ కృపతో మాకు దయచేయి. అలాగే నా ప్రభు ఉపదేశంలో కూడా మాతో మాట్లాడు. హృదయపూర్వక అర్పణ విషయంలో కూడా మాకు నాయన నీ కృపణీయులైనా నీకు స్తోత్రము. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలు, కోటి వైపంతో వెళుతున్న బిడ్డలు అందరికీ నీ కాపుదల దయచేయి. మేమంతా నీ సురక్షితమైన రెక్కల నీడలో భద్రముగా నుండి నిన్ను మహిమపరిచే కృప మాకు దయచేయి. స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ దుష్టుడి క్రియలు బంధించు. పరిచారకులకు నీ కాపుదల దయచేయి. జరుగుతున్న పరిచర్యలన్నిటా నీ కాపుదల దయచేయి. ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా నీ కృపలో భద్రపరిచి కోటి మాధ్యత నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Maravilhoso,